తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా పడాల లక్ష్మీపురం మార్కెట్ యార్డులో జరిగిన పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత హాజరయ్యారు. చైర్మన్ దేవర సత్యనారాయణ, వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు, డైరెక్టర్లతో ఆమె ప్రమాణం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఏ కూటమి అధికారంలోకి రావడం కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి తగిన పదవులివ్వడం మరింత శ్రమించడానికి స్ఫూర్తి, ప్రేరణను రగిలిస్తుందన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్ గోదామును ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు అన్ని విధాలా అవసరమైన సాయం అందించేలా నూతన మార్కెట్ కమిటీ పనిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జీవో ఆర్టీ నెంబర్ 540 dated 7/7/2025 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ పాయకరావుపేట ప్రకటిత ప్రాంతము పరిధిలో గల పాలక వర్గమునకు అధ్యక్షులుగా 37/2025 సాయంత్రం 5 గంటలకు 5:02 పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాయకరావుపేట పరిధిలో గల ప్రకటిత ప్రాంతంలోని రైతులు వ్యాపారులకు మరియు మార్కెట్ కమిటీ పాయకరావుపేట అభివృద్ధికి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు ఆదేశించే ఉత్తర్వులకు అనుగుణముగా నడుచుకుంటానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి మరియు రైతుల సేవలకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదాలు ఒకటి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ఈ రోజు జైలుకి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి భయపడి తిరిగి ఎటువంటి నెపాలు వేయాలో తెలియక కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి బూతులు తిట్టేస్తాడు, కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని చెప్పి లేనిపోయిన అభాండాలు వేసే పరిస్థితి. సో మేమేం చెప్తున్నామంటే అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా ఒకే దాటి మీద ముందుకు తీసుకెళ్తున్నాం. పాయకరావుపేట నియోజకవర్గాలనే కాదు రాష్ట్రం మొత్తం మీద ఎన్డీఏ కూటమి సుమారుగా 15 సంవత్సరాల పైన ఉంటేనే ఈ రోజు రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో ముందుకెళ్లే పరిస్థితి. ఈ రోజు మనందరి గురించి కూడా సింగపూర్ లాంటి సిటీలకు వెళ్ళి అక్కడ పరిశ్రమలు రండి అని తండ్రి కొడుకు కూడా అక్కడికి వెళ్లి కూర్చొని ఆ పరిశ్రమలు ఆహ్వానించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందిరా అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు అక్కడికి వెళ్ళి మా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురండి, పరిశ్రమలు తీసుకురండి అని అడుగుతున్నారు. ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా? తల్లి మీద చెల్లి మీదనేమో కోర్టులకి ఆస్తుల గురించి చేసి అది నెగ్గానని చెప్పి సంకలు గుద్దుకుంటున్నాడు. అది పరిస్థితి. అంటే ఎటువంటి నాయకుడిని మనం మొన్న 5 సంవత్సరాలు చూసామో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఒకటే చెప్తున్నానమ్మా, ఈ రోజు విజ్ఞత కలిగిన నాయకులు, కమిట్మెంట్ ఉన్న నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బీజేపీ సారథ్యంలో బీజేపీ సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్తుంది. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కార్యక్రమాల్లో మాధవ్ పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల టీ స్టాల్ ఎదురుగా బీజేపీ నేతలతో కలిసి మేధావులు, స్థానికులు, కార్యకర్తలతో కలిసి చాయ్ పే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై చర్చించారు. పలువురు స్థానికులు స్థానికంగా ఉన్న సమస్యలను మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయి బాబా చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. ఆయన మహిమలు, ఆయన చేసిన సేవలతోనే అనంతపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పుట్టపర్తికి ఒక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. పుట్టపర్తిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా పుట్టపర్తి అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అనంతపురానికి అనంతమైన పేరున్నా కూడా పుట్టపర్తి వచ్చిన తర్వాత బాబా గారు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఆకర్షించబడింది. ఆ విధంగా ఇది ఒక జ్ఞాన కేంద్రంగాను, ఒక శక్తి ప్రసర కేంద్రంగాను తయారైంది. ఆ సందర్భంలోనే ఇది 100వ జయంతి కార్యక్రమం బాబా వారి. ఆ సందర్భంలో నేను రావటం కూడా నా అదృష్టంగా భావిస్తాను. అటువంటి బాబా గారి యొక్క
మహిమ, ఆయన యొక్క తేజస్సు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆ విధంగా అన్ని చోట్ల కూడా అందరూ ఏ రూపంలో కూడా ఆయన కొలిసినా, ఆయన ఒక దేవుడిగా కొలిసినా, లేకపోతే సాంఘిక సంస్కృతిగా కొలిసినా, ఒక అభివృద్ధికి ఈ యొక్క ప్రాంతం దాన్ని కూడా బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. మన గతంలో హిందూపురం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో, ఈ పార్లమెంట్లో మనకి లేపాక్షి లాంటి ఒక అద్భుత క్షేత్రం, పెనుగొండ లాంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజధాని, వాటికి ప్రాశస్త్యం వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే లేపాక్షి సంబంధించి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి వెళ్ళటం జరిగింది. దాని చుట్టుపక్కల అనేక కట్టడాలు కట్టారు. మనందరి యొక్క ప్రయత్నంతో ఆ కట్టడాలు తొలగించాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క భూమిని తిరిగి లేపాక్షికి ఇచ్చే అవసరం ఉంది. అదే విరూపాక్ష స్వామికి అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి సంబంధించిన పెనుగొండ ఆ క్షేత్రం కూడా పెరగాల్సింది. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు తిరిగి నడయాడిన ప్రాంతం కనుక ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం కూడా, అంటే మన సాంస్కృతిక వైభవాన్ని తిరిగి ప్రతిష్ఠించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఆ విధంగా మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు మార్గదర్శనంగా సమాచారం ఇచ్చే విధంగా ప్రయత్నం జరగాలని, రతనాల సీమగా పేరుని సార్థక నామాన్ని చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన ఆరాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో నిర్మాత దిల్ రాజు, నటుడు అశోక్ కుమార్, కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్, సతీమణి అశ్విని, ఆర్టీసీ రాయలసీమ జోనల్ చైర్మన్ నాగరాజు, సీఎం ప్రోగ్రాం అడ్వైజర్ పెందుర్తి వెంకటేష్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల ముందులో సూపర్ 6 అనే కార్యక్రమం ప్రవేశపెట్టడం అయింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం చేయాలనే సంకల్పంతోనే వచ్చే ఆగస్టు 15న గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ప్రారంభించడం అయింది. నిన్ననే మరి ఎండి గారు, మంత్రివర్యులు అందరూ కూడా ఈ డివిజన్ సంబంధించిన డిఎంలు కానీ, ఆర్ఎంలు కానీ, డిపిటిఓలు కానీ అందరినీ పిలిపించడం, సమీక్ష చేయడం అయింది. మరి మహిళలకి గౌరవంగా సంతోషంగా ప్రయాణించాలా,
సౌకర్యార్థం బస్సులు కూడా ఎక్కడే కానీ అసౌకర్యం కలిగించుకోకుండా మరి బస్టాండంలో కూడా శుభ్రంగా ఉంచి మరుగుదొడ్లు అయితేనేమి మరి ఇతర తాగునీటి అయితే అన్ని విషయాలు కూడా నిన్న క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన హామీని ప్రభుత్వం కానీ మరి మా ఆర్టీసీ యాజమాన్యం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాం. దాన్ని సంపూర్ణంగా విజయం చేయడానికి మేమందరూ. ఆస్ట్రేలియా అంతరిక్ష రంగంలో ఒక మైలురాయిగా భావించిన తొలి దేశీయ రాకెట్ ప్రయోగం విఫలమైంది. గిల్మౌర్ స్పేస్ టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసిన ఎరిస్ రాకెట్ ను ఉదయం ఉత్తర క్వీన్స్లాండ్లోని బోవెన్ పట్టణం సమీపంలో స్పేస్ పోర్ట్ నుంచి ప్రయోగించారు. కానీ ఇది కొన్ని సెకండ్ల వ్యవధిలోనే నేలకూలింది. చిన్న ఉపగ్రహాలను కక్షలోకి మోసుకెళ్లడానికి ఉద్దేశించిన ఈ 23 మీటర్ల రాకెట్ లాంచింగ్ టవర్ కంటే కొద్ది ఎత్తుకు మాత్రం చేరగలిగింది. ఆ తర్వాత గాల్లోకి ఎగిరేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు జిల్లాలో క్వార్జ్ పరిశ్రమని ఏర్పాటు చేయాలన్న ఆలోచనని విరమించుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన. రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలే కీచకులుగా మారి మహిళ మాన ప్రాణాలను వారి ఆత్మగౌరవాన్ని హరిస్తున్నారు. నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య. కమిషన్లు, కాంట్రాక్టుల కోసం పారిశ్రామికవేత్తలను తరిమివేస్తున్నారని ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.